డియర్ స్టూడెంట్స్, మనం యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. కామన్ సాల్ట్ అంటే ఏంటి? సోడియం క్లోరైడ్ కదా, NaCl కదా, దాని యూజెస్ చెప్పుకుంటున్నాం. కామన్ సాల్ట్ తోటి మనం చాలా మెటీరియల్స్ తయారు చేయొచ్చు. కామన్ సాల్ట్ని ఒక రా మెటీరియల్గా యూజ్ చేసి ఏమేం తయారు చేయొచ్చు? సోడియం హైడ్రాక్సైడ్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్, ఇలా చాలా కాంపౌండ్స్ తయారు చేయొచ్చు. ఇంతకు ముందు క్లాస్లో నేను సోడియం హైడ్రాక్సైడ్ను ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పా, దేన్ని యూజ్ చేసి? కామన్ సాల్ట్. ఇప్పుడు మనం బ్లీచింగ్ పౌడర్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇవన్నీ కూడా కామన్ సాల్ట్ అప్లికేషన్స్ అన్నమాట. యూ హ్యావ్ ఆల్రెడీ కమ్ టు నో దట్ chlorine is produced during the electrolysis of aqueous solution of chloride brine. అంటే ఉప్పు నీళ్లు, బ్రైన్ సొల్యూషన్ అంటే ఉప్పు నీళ్ళు అన్నమాట. దాన్ని ఎలక్ట్రాలసిస్ చేస్తే మనకు 3 వచ్చినాయి. ఇంతకు ముందు క్లాస్లో చూసాం ఎలక్ట్రాలసిస్ చేస్తే ఏమేమి వచ్చినాయో. సోడియం క్లోరైడ్ని ఎలక్ట్రాలసిస్ చేస్తే సోడియం హైడ్రాక్సైడ్ ఒకటి వచ్చింది, క్లోరిన్ గ్యాస్ వచ్చింది, హైడ్రోజన్ గ్యాస్ కూడా వచ్చింది అనమాట. ఆ రకంగా క్లోరిన్ గ్యాస్ వచ్చింది కదా. దిస్ క్లోరిన్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. ఈ బ్లీచింగ్ పౌడర్ని తయారు చేయడానికి క్లోరిన్ గ్యాస్ని యూజ్ చేస్తారనమాట. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ప్రొడ్యూస్డ్, ఎలా వస్తుందంటే బ్లీచింగ్ పౌడర్ by the action of chlorine on dry slacked lime. డ్రై స్లాక్డ్ లైమ్ అంటే CaOH twice అన్నమాట. సున్నం, ఇది పొడి సున్నం. దాని మీదకి బ్లీచింగ్ క్లోరిన్ గ్యాస్ని కనుక పంపించినట్టయితే Cl2, అప్పుడు CaOCl2 ప్లస్ H2O. CaOCl2 అనేది బ్లీచింగ్ పౌడర్ అనమాట. యాక్చువల్గా దీని కాంపోజిషన్ క్వైట్ కాంప్లెక్స్, అంటే కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది దాని కాంపోజిషన్. అయినా మనం సింపుల్గా దాన్ని CaOCl2 అని పిలుస్తాం. కాబట్టి బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా చెప్పమంటే CaOCl2 అని చెప్పాలి. అది కెమికల్ ఫార్ములా అనమాట బ్లీచింగ్ పౌడర్కి. ఓకేనా? బ్లీచింగ్ పౌడర్ ఈజ్ యూజ్డ్, దేనికి యూజ్ చేస్తారంటే ఫర్ బ్లీచింగ్ కాటన్ అండ్ లెనిన్ ఇన్ ది టెక్స్టైల్ ఇండస్ట్రీ. బట్టలు తయారు చేసేటువంటి పరిశ్రమలో కాటన్ ఉంటుంది చూసారా. ఈ కాటన్ అనేది యాక్చువల్గా వైట్ కలర్లో ఉండదు, వేరే కలర్లో ఉంటుంది కొంచెం. దాన్ని మనం బ్లీచింగ్ పౌడర్తో బ్లీచ్ చేస్తే దాని కలర్ని పోగొట్టుకొని అది వైట్గా వచ్చేస్తుంది అనమాట. అలానే లినిన్ని కూడా బ్లీచ్ చేస్తారు. బ్లీచ్ అంటే కలర్ని పోగొట్టడం. ఫర్ బ్లీచింగ్ వుడ్ పల్ప్ ఇన్ పేపర్ ఫ్యాక్టరీస్. పేపర్ ఫ్యాక్టరీస్లో వుడ్ పల్ప్ అంటే వుడ్ నుంచి వచ్చినటువంటి గుజ్జు, అది కూడా యాక్చువల్గా వైట్ కలర్లో ఉండదు. దాన్ని బ్లీచింగ్ పౌడర్తో బ్లీచ్ చేస్తే అప్పుడు వైట్ కలర్లోకి వచ్చేసి పేపర్స్ని మనం తయారు చేసుకోవచ్చు. అండ్ ఫర్ బ్లీచింగ్ వాష్డ్ క్లోత్స్ ఇన్ లాండ్రీ, అంటే మన బట్టలు లాండ్రీలో వేస్తాం కదా, అప్పుడు క్లాత్స్ని బ్లీచ్ చేయొచ్చు అనమాట. అప్పుడు వాటి కలర్ని పోగొట్టుకొని వైట్కి వచ్చేస్తాయి. ఓకే. యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ మెనీ కెమికల్ ఇండస్ట్రీస్, దీన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కూడా యూజ్ చేస్తారనమాట చాలా కెమికల్ ఇండస్ట్రీస్లో. టు మేక్ డ్రింకింగ్ వాటర్ ఫ్రీ ఫ్రమ్ జర్మ్స్, మంచినీళ్లను శుభ్రం చేయటానికి అందులో ఉండే జర్మ్స్ను పోగొట్టడానికి కూడా ఈ బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా బ్లీచింగ్ పౌడర్ యూజెస్. దీని ఫార్ములా CaOCl2. CaOCl2 అనేది బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా. CaOCl2. డ్రై స్లాక్డ్ లైమ్ మీదకి క్లోరిన్ గ్యాస్ని పంపించినట్టయితే అప్పుడు మనం బ్లీచింగ్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది బ్లీచింగ్ పౌడర్. దీనికి బాగా ఘాటైన వాసన ఉంటుంది. ఆ స్మెల్ తోటి మనం ఏం చేస్తామంటే కాలువల పక్కన బ్లీచింగ్ పౌడర్ తోటి బ్లీచ్ చేసి మనం ఈ జర్మ్స్ని కిల్ చేసేయచ్చు అనమాట, చంపేయచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడాని కూడా మనం సోడియం క్లోరైడ్తో ప్రిపేర్ చేయొచ్చు. సోడియం క్లోరైడ్ను రా మెటీరియల్గా యూజ్ చేస్తూ బేకింగ్ సోడాని కూడా తయారు చేసుకోవచ్చు అనమాట.
The baking soda is commonly used in the kitchen for making tasty crispy pakoras, etc. దీన్ని మనం కిచెన్లో యూజ్ చేస్తాం. ఈ సాల్ట్ లాగా ఉంటుందన్నమాట. దీన్ని చల్లి మనం బాగా క్రిస్పీగా ఉండే పకోరాస్ తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా కరకర అని అనిపించాలంటే మనం ఖచ్చితంగా ఈ బేకింగ్ సోడాని మనం ఫుడ్ ఐటమ్స్లో వేసుకోవాలా, అప్పుడు అవి పొంగుతాయి అన్నమాట. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యాడెడ్ ఫర్ ఫాస్టర్ కుకింగ్. త్వరగా కుకింగ్ జరగటానికి కూడా దీన్ని మనం ఉపయోగిస్తాం. ది కెమికల్ నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ ఈ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ఈ బేకింగ్ సోడా కెమికల్ నేమ్ ఏంటంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, NaHCO3. ఓకేనా? It is produced using sodium chloride as one of the raw materials. Sodium chloride plus water plus CO2 plus ammonia. 4 items కావాలి. sodium chloride plus water plus CO2 plus ammonia. ఈ 4 రియాక్ట్ అయితే NH4Cl అమ్మోనియం క్లోరైడ్ ప్లస్ NaHCO3 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ఇదే బేకింగ్ సోడా. ఇది తయారు చేసుకోవచ్చు. Did you check the pH of sodium hydrogen carbonate in activity 2.14? దీని pH ఎంతో మీకు తెలుసా? దీని pH 9 ఉంటుంది. 9 అంటే ఇది మైల్డ్ బేస్ అన్నమాట. ఓకేనా? Can you correlate why it can be used to neutralize an acid? యాసిడ్ ని న్యూట్రలైజ్ చేయడానికి దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మన స్టమక్ లో ఉండేది చాలా స్ట్రాంగ్ యాసిడ్, దాన్ని మనం మైల్డ్ బేస్ తో న్యూట్రలైజ్ చేయాలా. ఇది మైల్డ్ నాన్ కొరోజివ్ బేసిక్ సాల్ట్, అంటే పొట్టలో ఎటువంటి క్షయాన్ని కలిగించకుండా, కొరుక్కు తినకుండా, స్టమక్ వాల్స్ ని కొరుక్కు తింటాం కొరోజివ్ అంటే, ఉండేటువంటి మైల్డ్ నాన్ కొరోజివ్ బేస్. కాబట్టి దీంతో మనం పొట్టలో వచ్చే స్ట్రాంగ్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయొచ్చు. ది ఫాలోయింగ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ వెన్ ఇట్ ఈస్ హీటెడ్ డ్యూరింగ్ కుకింగ్. మనము కుకింగ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ NaHCO3ని హీట్ చేస్తే Na2CO3 ప్లస్ H2O ప్లస్ CO2 వస్తాయి అన్నమాట. Na2CO3 అంటే సోడియం కార్బోనేట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్లే ఏదైనా ఫుడ్ మెటీరియల్స్ క్రిస్పీగా వచ్చేది. క్రిస్పీ అంటే పొంగినట్టుగా వచ్చేది, ఎందుకంటే అందులో కార్బన్ డైఆక్సైడ్ ఉండటమే అనమాట కారణం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ హ్యాస్ గాట్ వేరియస్ యూజెస్ ఇన్ ది హౌస్ హోల్డ్. మన నిత్య జీవితంలో మనం ఇంట్లో ఈ బేకింగ్ సోడాని అనేక రకాలుగా యూజ్ చేసుకుంటాం. ఇదే బేకింగ్ సాల్ట్ అనమాట. మనం ఇంట్లో పకోడాస్ ఇలాంటివి, బజ్జీలు ఇవన్నీ తయారు చేసుకునేటప్పుడు దీన్ని కొద్దిగా చల్లితే అది బాగా క్రిస్పీగా పొంగినట్టుగా వస్తాయి అన్నమాట. సో కామన్గా అందరి కిచెన్స్లో ఈ బేకింగ్ సోడా ఉంటుంది. ఫర్ మేకింగ్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు బేకింగ్ సోడా తోటి బేకింగ్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు. విచ్ ఈజ్ ఏ మిక్స్చర్ ఆఫ్. ఏంటి బేకింగ్ పౌడర్ అంటే? బేకింగ్ పౌడర్ అనేది రెండిటి యొక్క మిక్స్చర్. ఈ బేకింగ్ సోడా ప్లస్ మైల్డ్ ఎడిబుల్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్. అంటే ఈ వంట కోసం ఉపయోగించేటువంటి నూనె అనమాట. టార్టారిక్ యాసిడ్ అనేది కూడా యాసిడ్. ఆ రెండింటిని కలిపితే ఈ బేకింగ్ సోడాని టార్టారిక్ యాసిడ్ని కనుక కలిపినట్టయితే దాన్ని బేకింగ్ పౌడర్ అంటారు. When baking powder is heated or mixed in water, the following reaction takes place. ఈ బేకింగ్ పౌడర్ని కొంచెం హీట్ చేసినా లేకపోతే వాటర్తో మిక్స్ చేసినా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం మనం. NaHCO3 ప్లస్ వాటర్లో మిక్స్ చేస్తే H+ అయాన్స్ ఉంటాయి కదా, ఆ H+ అయాన్స్ తోటి కలిసి CO2 ప్లస్ H2O వస్తుందన్నమాట. అంటే ఓవరాల్గా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ వల్లనే క్రిస్పీగా వచ్చేది. కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ది రియాక్షన్ కెన్ కాజ్ బ్రెడ్ ఆర్ కేక్ టు రైజ్, మేకింగ్ దెమ్ సాఫ్ట్ అండ్ స్పాంజీ. బ్రెడ్ కానీ కేక్ కానీ మెత్తగా దూదిలాగా పొంగినట్టుగా ఎందుకు వస్తుందంటే
దీన్ని హీట్ చేసినప్పుడు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ వల్ల అలా వస్తుందన్నమాట. నెక్స్ట్ దీని యూజెస్లో రెండోది, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఈజ్ ఆల్సో యాన్ ఇంగ్రీడియంట్ ఇన్ యాంటీ యాసిడ్స్. అంటే యాంటీ యాసిడ్ అంటే మన స్టమక్లో ఇరిటేషన్ వచ్చినప్పుడు, ఇండైజేషన్ వచ్చినప్పుడు యూజ్ చేసేదే కదా, దాంట్లో ఇది కూడా ఒక ఇంగ్రీడియంట్, కలుపుతారు దీన్ని. బీయింగ్ ఆల్కలైన్, దీనికి క్షార స్వభావం ఉంది కాబట్టి ఇట్ న్యూట్రలైజెస్ ఎక్సెస్ యాసిడ్ ఇన్ ది స్టమక్ అండ్ ప్రొవైడ్స్ రిలీఫ్. మన స్టమక్లో వచ్చే ఎక్సెస్ యాసిడ్ ఇది న్యూట్రలైజ్ చేస్తుంది, అందువల్ల మనకు స్టమక్లో రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. దీన్ని సోడా యాసిడ్లో యూజ్ చేస్తారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, మంటలను ఆర్పేటప్పుడు దీంట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల మంటలు ఆరిపోతాయి కాబట్టి దీన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, మంటలను ఆర్పేటువంటి పరికరాల్లో ఈ బేకింగ్ సోడాని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్, వాషింగ్ సోడా. ఇవన్నీ కూడా దేని నుంచి తయారవుతున్నాయి తెలుసా? సోడియం క్లోరైడ్ నుంచి. సోడియం క్లోరైడ్ రా మెటీరియల్గా ఇవన్నీ తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు వాషింగ్ సోడాని గురించి నేర్చుకున్నాం. అనదర్ కెమికల్ దట్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ సోడియం క్లోరైడ్ ఈజ్ Na2CO3 10H2O. Na2CO3 10H2O అనేది వాషింగ్ సోడా అనమాట. మనం గుడ్డలు అవి ఉతికేటప్పుడు ఉపయోగించేది దీన్నేను. దీంట్లో కూడా సోడియం క్లోరైడ్ అనేది రా మెటీరియల్. యూ హ్యావ్ సీన్ అబౌవ్ దట్ సోడియం కార్బోనేట్ కెన్ బి అబ్టైన్డ్ బై హీటింగ్ బేకింగ్ సోడా. ఇదిగో ఈ బేకింగ్ సోడాని కనుక హీట్ చేస్తే, ఎక్కడుంది, ఇక్కడ నేర్చుకున్నాం. ఈ బేకింగ్ సోడాని హీట్ చేస్తే వాషింగ్ సోడా వచ్చేసింది అంతే. కాకపోతే 10H2O యాడ్ చేయాలి దీనికి. Na2CO3 10H2O అంతే. ఈ Na2CO3కి 10H2O అని యాడ్ చేస్తే Na2CO3 10H2O, ఇదే వాషింగ్ సోడా అనమాట. అర్థమవుతుందా? రీక్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ గివ్స్ వాషింగ్ సోడా. ఈ సోడియం కార్బోనేట్ వాటర్లో కలిసి రీక్రిస్టలైజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఈ వాషింగ్ సోడా వస్తుంది. ఇది కూడా ఒక బేసిక్ సాల్ట్, ఇంపార్టెంట్ సాల్ట్ ఇది కూడా. ఓకేనా? మరి దీనివల్ల ఏంటి యూజెస్ అనేవి చూద్దాం. వాట్ డస్ 10H2O సిగ్నిఫై? ఇక్కడ 10H2O అనేది ఎందుకు ఉంది? డస్ ఇట్ మేక్ Na2CO3 వెట్? ఇది ఏమన్నా Na2CO3ని తడిగా ఉంచుతుందా? అంటే ఖచ్చితంగా వాటర్ ఉంటే తడిగా ఉన్నట్టే కదా. చూడటానికి పొడిగా కనపడ్డా కూడా దాంట్లో తడి ఉంటుందనే అర్థం. వీ విల్ అడ్రస్ దిస్ క్వశ్చన్ ఇన్ ది నెక్స్ట్ సెషన్. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లో మనం దీని గురించి నేర్చుకుందాం. ఈ 10H2O ఎందుకు ఉంది, దానివల్ల ఎలా ఉంటుంది అనేది నేర్చుకుందాం. ఇప్పుడు ఈ వాషింగ్ సోడాని గురించే నేర్చుకుందాం. సోడియం కార్బోనేట్ అండ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఆర్ యూజ్ఫుల్ కెమికల్స్ ఫర్ మెనీ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ యాజ్ వెల్. చాలా ఇంపార్టెంట్ ఈ సోడియం కార్బోనేట్ ఒకటి, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సోడియం కార్బోనేట్ అంటే Na2CO3, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే NaHCO3. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ వాషింగ్ సోడా ఉపయోగాలు ఏంటి అంటే యూజెస్. సోడియం కార్బోనేట్, దట్ ఈజ్ వాషింగ్ సోడా, ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్, సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్. గ్లాస్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు, సోప్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు, పేపర్ ఇండస్ట్రీలో కూడా ఈ వాషింగ్ సోడాని యూజ్ చేస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సోడియం కాంపౌండ్ సచ్ యాజ్ బోరాక్స్ అనే కెమికల్ తయారు చేయడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. బోరాక్స్ అనేది ఒక సోడియం కాంపౌండ్. నెక్స్ట్, సోడియం కార్బోనేట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్. ఇంట్లో శుభ్రపరచుకోవడానికి, మన అటెన్సిల్స్ అంటే వంట పాత్రలన్నీ క్లీన్ చేసుకోవడానికి, గుడ్డలు వాష్ చేసుకోవడానికి, వాటన్నిటిలో కూడా ఈ వాషింగ్ సోడాని యూజ్ చేస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. కొన్ని చోట్ల వాటర్ అనేది గుడ్డలకు అసలు అంటదు. గుడ్డలు ఉతికేటప్పుడు వాటర్ గుడ్డలకు అంటదు. మరి అలాంటప్పుడు మురికి పోదనమాట. దాన్ని హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటారు. అలాంటి పర్మనెంట్ హార్డ్నెస్ని పోగొట్టాలంటే మనం ఖచ్చితంగా ఈ వాషింగ్ సోడాని కలపాలి. ఇదిగో ఇదే వాషింగ్ సోడా అన్నమాట. అంటే సర్ఫే,
ఈ సర్ఫ్ లాగా చూసారా, దీన్ని మనం బట్టలకు యూజ్ చేయొచ్చు, లేకపోతే అటెన్సిల్స్ వంట పాత్రలను క్లీన్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇది కూడా ఒక బేసిక్ సాల్టే. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే, ఆర్ ది క్రిస్టల్స్ ఆఫ్ సాల్ట్స్ రియలీ డ్రై? మనం చాలా సాల్ట్స్ చూస్తుంటాం కదా, అవి క్రిస్టల్స్ లాగా ఉంటాయి కదా. ఇప్పుడు చూసారు కదా మీరు వాషింగ్ సోడా, అవి నిజంగా డ్రైగా పొడిగా ఉంటాయా, అందులో కూడా ఏదన్నా తడి ఉంటుందా అనేది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి మనం చూద్దాం. ఇది ఎక్స్పెరిమెంట్ ఏంటో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. హీట్ ఏ ఫ్యూ క్రిస్టల్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఇన్ ఏ డ్రై బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్. కాపర్ సల్ఫేట్ని ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లో తీసుకొని వేడి చేయాలి. వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ ది కాపర్ సల్ఫేట్ ఆఫ్టర్ హీటింగ్? అది ముందు కొంచెం బ్లూ కలర్లో ఉంటుంది కదా కాపర్ సల్ఫేట్, హీట్ చేసిన తర్వాత ఏ కలర్లోకి వచ్చింది? డూ యూ నోటీస్ వాటర్ డ్రాప్లెట్స్ ఇన్ ది బాయిలింగ్ ట్యూబ్? వేర్ హ్యావ్ యూ దీస్ కమ్ ఫ్రమ్? వేర్ హ్యావ్ దీస్ కమ్ ఫ్రమ్? Add 2 to 3 drops of water on the sample of copper sulfate obtained after heating. What do you observe? Is the blue color of the copper sulfate restored? ఇక్కడ చూడండి, ఇది ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్. బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ అంటే కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది, మనం వేడి చేసినా కూడా తట్టుకుంటుంది అనమాట ఈ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్. దీన్ని ఇలా టాంగ్స్తో పట్టుకున్నాం. ఈ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లో కాపర్ సల్ఫేట్ క్రిస్టల్ని తీసుకున్నాం, CuSO4 క్రిస్టల్స్. దాన్ని కొంచెం హీట్ చేసాము, అది బ్లూ కలర్లో ఉంటాయి కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్. కొంచెం హీట్ చేయగానే ఈ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ ఇంటీరియర్ లోపల చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అనేవి వచ్చినాయి. ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఖచ్చితంగా బయట నుంచి వచ్చినవి అయితే కాదు, ఎందుకంటే అంత చిక్కగా అక్కడ రావు కదా. ఈ కాపర్ సల్ఫేట్లో నుంచే అవి బయటకు వచ్చినాయని మనకు అర్థమవుతుంది. హీట్ చేయగానే బ్లూ కలర్లో ఉన్న కాపర్ సల్ఫేట్ వైట్ కలర్లోకి వచ్చేసింది. మరి మనం ఏం చేద్దామంటే, ఒక 1 or 2 వాటర్ డ్రాప్లెట్స్ని మరలా ఈ కాపర్ వైట్ కలర్లో ఉన్న కాపర్ సల్ఫేట్కి యాడ్ చేయండి, మరలా బ్లూ కలర్లోకి వచ్చేసింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే కలర్ రిస్టోర్ అయిపోయింది మరలా. అంటే కాపర్ సల్ఫేట్ పొడిగా ఉన్నట్టుగా అనిపిస్తున్నా కూడా దాని లోపల కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది. అలా ఉన్న వాటర్ని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటారు. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఒక ఫార్ములా యూనిట్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయో అదే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. యాక్చువల్గా CuSO4 5H2O దాని ఫార్ములా. అంటే ఒక ఫార్ములా యూనిట్లో 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. కాబట్టి కాపర్ సల్ఫేట్కు వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఎంత అంటే 5 అని చెప్పాలి. అదే వాషింగ్ సోడాకి Na2CO3 10H2O కదా, దానికి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఎంత అంటే 10, ఎందుకంటే 10 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అదే జిప్సమ్ CaSO4 2H2O, దానికి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఎంత అంటే 2, ఎందుకంటే దాంట్లో 2 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకేనా? కాబట్టి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటంటే, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈజ్ ది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ వన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ ఎ సాల్ట్. ఒక ఫార్ములా యూనిట్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ అయితే ఉన్నాయో ఆ వాటర్ మాలిక్యూల్స్ నంబర్ని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటారు. 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి CuSO4లో, అందువల్ల దాని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ 5 అనమాట. సో సాల్ట్స్ అనేవి కొన్ని చూడటానికి పొడిగా ఉన్నట్టుగా వెట్గా ఉన్నట్టుగా అనిపించినా కూడా దాంట్లో డ్రైనెస్ అనేది ఉంటుంది. అందువల్లనే బ్లూ కలర్లో ఉన్న కాపర్ సల్ఫేట్ని హీట్ చేయగానే వైట్ కలర్లోకి వెళ్ళిపోయింది, అందులో వాటర్ పోయింది కాబట్టి బయటికి, మరలా వాటర్ని యాడ్ చేయగానే అది అగైన్ బ్లూ కలర్ని రీస్టోర్ చేసుకుంది అనమాట. సో ఇప్పుడు మీకు వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటో అర్థమైపోయింది. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. చూసారా వెట్ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ఎలా ఉన్నాయో గమనించారా? బ్లూ కలర్లో ఇలా ఉంటాయి అన్నమాట వెట్ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్. చూసారా, ఇది వెట్ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్. దీన్ని కొంచెం హీట్ చేస్తే ఇందులో వాటర్ మాలిక్యూల్స్ అన్ని బయటకు వెళ్ళిపోతే అది డ్రై అయిపోయింది అనమాట. ఇలా డ్రై అయిపోతుంది, వైట్ కలర్లోకి వచ్చేసింది. మరలా ఏమాత్రం వాటర్ని యాడ్ చేసినా కూడా మరలా ఇలా బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. బ్లూ కలర్ రిస్టోర్ అయిపోతుంది. సో మీరు గమనించారా, ఇదేమో CuSO4 5H2O,
అంటే 5 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇదేంటిది CuSO4 అంతే, ఇందులో వాటర్ మాలిక్యూల్స్ ఏమీ లేవు. నేను ఇప్పుడు మీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని గురించి చెప్పబోయే ముందుగా అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎలా ఉంటుందో చూడండి. ఇది వైట్ కలర్డ్ పౌడర్ అన్నమాట, చాలా సాఫ్ట్ పౌడర్. దీనికి ఏమాత్రం వాటర్ని యాడ్ చేసినా కూడా ఇది చాలా స్ట్రాంగ్గా గట్టి పడిపోయి ఇలా జిప్సమ్ క్రిస్టల్ అయిపోతుంది, చాలా గట్టి అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఈ జిప్సమ్ నుంచి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తయారు చేయొచ్చు. జిప్సమ్ని 373 కెల్విన్కి వేడి చేస్తే 373 కెల్విన్కి అప్పుడు మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది తయారవుతుంది అనమాట. ఇది వైట్ కలర్డ్ సాఫ్ట్ పౌడర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఆన్ హీటింగ్ జిప్సమ్ ఎట్ 373 కెల్విన్, జిప్సమ్ను 373 కెల్విన్కి హీట్ చేస్తే ఇట్ లాసెస్ వాటర్ మాలిక్యూల్స్, అది వాటర్ మాలిక్యూల్స్ని పోగొట్టుకొని ఏది జిప్సమ్ అండ్ బికమ్స్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. అప్పుడు CaSO4 half H2O అనేది వస్తుందన్నమాట. CaSO4 half H2O. దిస్ ఈజ్ కాల్డ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా చెప్పమంటే ఏం చెప్తారు మీరు? CaSO4 half H2O ఇలా రాయాలి. CaSO4 half H2O అంటేనేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. CaSO4 2H2O అంటే జిప్సమ్ అన్నమాట. ఈ జిప్సమ్ను హీట్ చేస్తే అది పార్షియల్గా వాటర్ని పోగొట్టుకొని ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారవుతుంది. ది సబ్స్టాన్స్ which doctors use as plaster for supporting fractured bones in the right position. అంటే విరిగిన ఎముకలను అతికించటం కోసం డాక్టర్స్ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తారనమాట, విరిగిన ఎముకలను అతికించటం కోసం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ ఎ వైట్ పౌడర్ అండ్ ఆన్ మిక్సింగ్ విత్ వాటర్, ఏమాత్రము దీనికి వాటర్ కలిపినా it changes to gypsum, once again giving a hard solid mass, గట్టి పడిపోతుంది అనమాట. సో CaSO4 half H2O plus 1.5 H2O will gives rise to CaSO4 2H2O. ఇది జిప్సమ్. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఇది వైట్ కలర్డ్ పౌడర్, దానికి వాటర్ని యాడ్ చేయంగానే గట్టి పడిపోయి జిప్సమ్ వచ్చేస్తుంది అనమాట. అలా ఎముకలు విరిగితే ఈ మెత్తటి పౌడర్ వేసి డాక్టర్స్ ఈ ఫ్రాక్చర్డ్ బోన్స్ని కరెక్ట్ పొజిషన్లో కూర్చోబెట్టి దాని చుట్టూరు పిండి కట్టు అంటారు కదా, పిండి కట్టు. ఆ పిండి అంటే ఏంటనుకుంటున్నారు? పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అదే పిండి. ఆ పిండి కట్టేస్తారనమాట. ఇక్కడ హాఫ్ H2Oలు 1.5 H2Oలు అంటే ఏంటో నేను మీకు చెప్తాను, ఏం కన్ఫ్యూజ్ కావద్దు, కేర్ఫుల్గా వినండి. నోట్ దట్ ఓన్లీ half a water molecule is shown to be attached as water of crystallization. దీని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఎంత అంటే హాఫ్ అంతే. ఎందుకంటే ఒక ఫార్ములా యూనిట్లో హాఫ్ H2O ఉంది కాబట్టి దీని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ దేనిది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి హాఫ్, అదే జిప్సమ్కి అయితే 2. అలా ఎలా కుదురుతుంది సార్ అంటే రెండు CaSO4లు అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక CaSO4, ఇక్కడ ఒక CaSO4. ఈ రెండు CaSO4లు ఒక వాటర్ మాలిక్యూలే షేర్ చేసుకుంటాయి. అప్పుడు ఒక CaSO4కు వాటర్ మాలిక్యూల్ ఎంత షేర్ వచ్చినట్టు? హాఫే కదా, అందువల్ల హాఫ్ H2O అని రాస్తామన్నమాట. కారణం ఏంటంటే రెండు CaSO4లు ఒక వాటర్ మాలిక్యూల్ని షేర్ చేసుకున్నాయని అర్థం. ఓకేనా? రైట్. It is written in this form because 2 formula units of CaSO4 share 1 water molecule of water. చెప్పేశాను కదా ఇప్పుడు నేను. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ టాయ్స్. దీంతో POP అంటుంటారు చూడు, POP సీలింగ్ చేశారు మా ఇంట్లో అట్లా చెప్తుంటారు కదా. దీంతో డెకరేటింగ్ మెటీరియల్స్ తయారు చేసుకోవచ్చు, చిన్న చిన్న బొమ్మలు తయారు చేయొచ్చు. వినాయకుడు, పెద్ద పెద్ద వినాయకుడి బొమ్మలు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే చేసేది. మేకింగ్ సర్ఫేసెస్ స్మూత్ అంటే సర్ఫేసెస్ని చాలా స్మూత్గా వచ్చేట్టుగా చేసుకోవచ్చు అనమాట.
ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క యూజెస్. దీన్ని కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్, హెమీ అంటే సగం, హైడ్రేట్ అంటే వాటర్, హాఫ్ H2O. కాబట్టి దీనికి ఇంకొక పేరు ఏంటో తెలుసా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి? కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. హెమీ అంటే సగము, హైడ్రేట్ అంటే నీరు, సగము నీరు ఉంది కదా, అందువల్ల అట్లా పేరు వచ్చింది. కాబట్టి కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటారనమాట. దానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ప్యారిస్ సిటీలో డాక్టర్స్ ఫస్ట్ దీన్ని పిండి కట్టు కోసం ఉపయోగించారు, అందువల్ల దీనికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే పేరు వచ్చింది. ప్లాస్టర్ అంటే అతికించేది అనమాట. సో ప్యారిస్ సిటీలో దీన్ని ఫస్ట్ ఇలా ఉపయోగించారు. ఓకేనా, అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే. చూసారా, ఈ బొమ్మల్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే తయారు చేశారు. అంటే వాటర్ కొద్దిగా టచ్ చేసరికి గట్టి పడిపోయి జిప్సం అయిపోయింది అనమాట. సో ఇవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ టాయ్స్, ఇవి డాల్స్. చూసారా, ఇలా రూఫింగ్కి పిఓపి సీలింగ్ కూడా చేయొచ్చు. పిఓపి సీలింగ్ అనమాట, రూఫింగ్ అంతా కూడా నైస్గా నీట్గా వచ్చేస్తుంది. సో పిఓపి సీలింగ్స్ కూడా చేస్తారు. పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క యూజెస్. దాని ఫార్ములా ఏంటి? CaSO4 హాఫ్ H2O. దీన్ని కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటారు. CaSO4 హాఫ్ H2O అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అదే CaSO4 2H2O అంటే జిప్సమ్. దీంట్లో వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ హాఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో, అదే జిప్సంలో అయితే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ 2 అనమాట. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. వాట్ ఈస్ ది కామన్ నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ CaOCl2? CaOCl2 అంటే బ్లీచింగ్ పౌడర్. ఓకేనా. నేమ్ ది సబ్స్టాన్స్ విచ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ క్లోరిన్ ఈల్డ్స్ బ్లీచింగ్ పౌడర్. డ్రై స్లాక్డ్ లైమ్, CaOH ట్వైస్ అని చెప్పాను కదా, అది క్లోరిన్తో రియాక్ట్ అయితే అప్పుడు బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. కాబట్టి దీనికి ఆన్సర్ డ్రై స్లాక్డ్ లైమ్. నేమ్ ది సోడియం కాంపౌండ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సాఫ్టనింగ్ హార్డ్ వాటర్. హార్డ్ వాటర్ని సాఫ్ట్గా చేసేది వాషింగ్ సోడా. వాషింగ్ సోడా అంటే Na2CO3 10H2O, అంతే కదా, అదే కదా. What will happen if a solution of sodium hydrocarbonate is heated? సోడియం హైడ్రోకార్బోనేట్ అంటే NaHCO3ని హీట్ చేస్తే ఏమొస్తుంది? గివ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రియాక్షన్ ఇన్వాల్వ్డ్. దీనికి సంబంధించిన ఈక్వేషన్ ఏంటో కూడా చెప్పమంటున్నాడు. మనం వేసాం దాన్ని. ఇక్కడ చూడండి, NaHCO3ని హీట్ చేస్తే Na2CO3 ప్లస్ H2O ప్లస్ CO2 వస్తాయి. అర్థమవుతుందా? అది సోడియం కార్బోనేట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. దీనివల్లనే బ్రెడ్, కేక్ ఇవన్నీ కూడా సాఫ్ట్గా స్పాంజీగా అవి రైజ్ అవుతాయి అన్నమాట. రైట్ అన్ ఈక్వేషన్ టు షో ది రియాక్షన్ బిట్వీన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ వాటర్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి వాటర్కి ఏముంది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి వాటర్ తగలంగానే గట్టి పడిపోయి జిప్సం అయిపోతుంది కదా. ఇదిగో CaSO4 హాఫ్ H2O ప్లస్ 1.5 H2O విల్ గివ్స్ రైజ్ టు CaSO4 2H2O. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి వాటర్ని యాడ్ చేస్తే జిప్సం వస్తుందని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్ చేసేసాము. అంటే యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ అనే లెసన్ అయిపోయింది. మనం ఫాస్ట్గా పూర్తి చేసాం. అయితే మీ రియాక్షను, తర్వాత మీరు ఏమనుకుంటున్నారు, మీ కామెంట్స్, మీ లైక్ ఏంటి, తర్వాత మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఏం చెప్పకుండా ఊరికి చూసి పెట్టేస్తున్నారు. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది అయ్యేటట్టు చేయాలి. మీ పార్ట్ మీరు ప్లే చేయాలి కదా. నేను కష్టపడి మీకు లెసన్ చెప్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు కంట్రిబ్యూషన్, కొంచెం అది ఆలోచించండి. నాకు ఫేవర్గా సబ్స్క్రైబర్స్ పెరిగేట్టుగా, లైక్స్ పెరిగేట్టుగా కూడా చూడండి. ఎందుకంటే ఎక్కువ మందికి నేను చెప్తే నాకు ఎక్కువ ఆనందంగా ఉంటుందన్నమాట. ఓకేనా? రైట్.